జిల్లా రామంతపూర్ గ్రామానికి చెందిన స్వామి తన భార్య కనపడకుండా పోయిందని ఈ నెల 10వ తేదీ నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా రామంతపూర్ స్టేజ్ వద్ద హంస దాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు చూస్తుండగా అత్యాచారం వెలుగులోకి వచ్చింది. వీరు తూఫ్రాన్కు చెందిన సయ్యద్ అఫ్రోజ్ సోహెల్ గౌరీ బస్వరాజ్ చేగుంట నివాసుడిగా పోలీసులు గుర్తించారు. వీరిని కోర్టులో హాజరుపరిచారు. కేసును త్వరగా ఛేదించినందుకు రామాయంపేట సిఐ వెంకట్ రాజాగౌడ్ ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డిని అభినందించారు. మాకేంటంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన ఇవ్వలేను సార్. మేము 13 మెంబర్స్ ఉంటాం సార్. 13 మెంబర్స్లో ఏ ఒక్కరు న్యూస్ పాస్ అయినా అందరూ మళ్ళీ ఏం చెప్తారు దాన్ని మళ్ళీ 11వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకి కంప్లైంట్ వచ్చింది. దాంట్లో కాంప్లైంట్ ఎవరంటే మా దగ్గర 7వ తారీఖు నాడు రాత్రి యొక్క బర్లు దొంగతనం అని చెప్పేసి ఒక కాంప్లైంట్ మోహన్ స్వామి అని చెప్పి కాంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్రదర్ రఘుపతి గారు ఈ కాంప్లైంట్ ఇచ్చారు. జరిగిన విషయం ఏంటంటే 7వ తారీఖు నాడు పోయిన బర్లకు సంబంధించి మా టీంతో పాటు సీసీ కెమెరాలు వెరిఫై చేస్తూ అతను కూడా ఒక రామంతపూర్లోని హంస ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర 11వ రోజు మార్నింగ్ సీసీ కెమెరాస్ చెక్ చేస్తుంటే దాంట్లో ఒక 3 గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళని అత్యాచారం చేస్తున్నట్టుగా ఫోర్స్ఫుల్గా అత్యాచారం చేస్తున్నట్టుగా ఒక ఫుటేజ్ అతను చూడడం జరిగింది. దాన్ని చూసి దాన్ని బేస్ చేసుకొని మాకు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకి కంప్లైంట్ ఇచ్చాను. దాని మీద మా ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో నేను వచ్చి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ తీసుకొని దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి సీసీ ఫుటేజ్ అన్ని మిగతా సీసీ ఫుటేజ్ కూడా అంతా వెరిఫై చేసి మిగతా ఎవిడెన్స్ కూడా అంతా కలెక్ట్ చేసిన తర్వాత నేరస్తులను నిన్న రాత్రి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఉన్న నేరస్తులు సయ్యద్ అఫ్రోజ్, ఇతను తూప్రాన్కు చెందిన వ్యక్తి, గౌరవ బస్వరాజ్ ఇతడు చేగుంటకు చెందిన వ్యక్తి, మొహమ్మద్ సాయిద్ అలియాస్ షాహెబ్ ఇతను బీహార్ సంబంధించిన వ్యక్తి, కానీ ఈయన కూడా చేగుంటలో ఉంటాడు. ఈ ముగ్గురు కూడా ఈ చేగుంటకు సంబంధించిన ఒక కోళ్ళ కంపెనీలో వర్క్ చేస్తారు. వాళ్ళు కోళ్ళు సప్లై ఒక డ్రైవర్, మిగతా వీళ్ళు హెల్పర్స్గా ఉంటారు. ఆ రోజు నేరం జరిగిన రోజు రాత్రి ఆ కోళ్ళు చేగుంట నుంచి కోళ్ళు తీసుకొని పోయి శంకరంపేటలో మరియు మేడ్చల్లో కోళ్ళు సప్లై చేసి వచ్చి తెల్లవారుజామున 8వ తారీఖు తెల్లవారుజామున ఆమె రామంతపూర్ హంస రెస్టారెంట్ దగ్గర పరిసర ప్రాంతాల్లో చూసి ఆమె పైన అత్యాచారం చేసినామని చెప్పేసి వాళ్ళు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. దానిపైన వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.